కొంతమంది ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత విచిత్రంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకి గొడవలు పెట్టుకొని విడిపోతూ ఉంటారు. ఈ చిన్న చిన్న కారణాలకి గొడవలు పెట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటే తన భర్త మాత్రం ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్ని ఏళ్ళైనా సరే తన భార్యా పిల్లల కోసం కష్టపడి తిన్నా తిరగపోయినా ఏ పనైనా సరే, ఎక్కడైనా సరే, ఏదైనా చేసి తన పిల్లలు బాగుండాలి, తన భార్య బాగుండాలి అని ఆలోచించి కష్టపడతా ఉంటాడు. కానీ ఇక్కడ విచిత్రంగా నడుస్తుంది ఈ కాలం. ఏంటంటే తన పుట్టింటి నుంచి నేనున్నాను నీకు తోడు అని చెప్పి ఏ భర్తకైతే, ఏ ఆడపిల్లైతే ఎప్పుడూ కూడా నేను తోడున్నాను అని భరోసా ఇచ్చి, నీకెందుకు నేను వెనకాల నేను తోడున్నాను అని ఏ ఆడపిల్ల అయితే భరోసా ఇస్తుందో ఆ కుటుంబం చాలా సుఖవంతంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఆడపిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తన స్వార్థం, తన పిల్లల స్వార్థం తప్ప తన భర్త ఎలా ఉన్నాడు, ఏం చేసి సంపాదిస్తున్నాడు, తన ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి ఈ రోజుల్లో ఎవ్వరూ ఆలోచించట్లేదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించి తనకి కష్టం వచ్చినప్పుడు, తన భర్తకి కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అని నిలబడే ఏ ఆడపిల్ల అయితే ఉంటుందో తన కాపురం సుఖమయంగా, సంతోషంగా ఉంటుంది. అది కష్టంలోనైనా, నష్టంలోనైనా, ఏ కాలంలోనైనా. ఒక్కసారి తన భర్తకి నేనున్నాను అని ఒక్కసారి తోడు అని చెప్పేసి ఏ ఆడపిల్ల అయితే భరోసా ఇస్తుందో ఆ ఆడపిల్ల జీవితం నిండు నూరేళ్లు సుఖవంతం, సుఖమయం.